తాజా అంశాన్ని చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని భేటీ అయ్యారు. తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి నాయుడు తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్ర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. వాటికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయగానే పంచాయతీరాజ్ శాఖ దానికి సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ వాటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు కాబట్టి వాటికి సంబంధించిన రిజర్వేషన్లను ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు ఈ రోజు జిల్లాలో కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈ రోజు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి డ్రా ద్వారా కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంఘం కూడా వాటికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ఎన్ని విడతల్లో పెట్టాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా శాంతి భద్రతలు, వీటన్నిటిపైన కూడా సమీక్షించిన తర్వాత ఇంత మేరకు సెక్యూరిటీ అవసరం, అదేవిధంగా ఎన్ని విడతల్లో నిర్వహించాల్సి ఉంది, వీటన్నిటిపైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ రోజు ప్రక్రియ అంతా కూడా ఈ రోజు పూర్తి చేయాలని ఇది ప్రభుత్వం కూడా భావిస్తుంది. వీటికి సంబంధించి ఒకవేళ ఏమైనా కోర్టు నుంచి ఆటంకాలు లేనట్లయితే రేపటి వరకు పూర్తి స్థాయిలో ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎల్లుండి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చే విధంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే దశగా అటు ప్రభుత్వం గానీ ఎన్నికల సంఘం గానీ వెళ్తుంది. రాకేష్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.